ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ కుటుంబాలు దీవించబడును గాక, మీ బిడ్డలు ఆశీర్వదించబడును గాక, అన్ని విషయాల అభివృద్ధి క్షేమం మీకు మీ కుటుంబాలకి కలుగును గాక. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేస్తారా? దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకున్నారా? దయచేసి గమనించండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఖచ్చితంగా దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు మనందరిపైకి వస్తాయి. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, దేవుని బిడ్డలారా గమనించండి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుండి అండి అనంటే 12 సంవత్సరాల నుండి భయంకరమైన రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్నో తిప్పలు పడింది. ఎందుకు తిప్పలు పడడానికి గల కారణం ఏంటండి? ఎన్ని తిప్పలు పడింది? ఒకవైపు డబ్బంతా పోగొట్టుకుని వ్యాధిని తగ్గించుకోవడానికి డబ్బంతా వ్యాయామం చేసి, ఒకవైపు ఎంతోమంది వైద్యులను సంప్రదించి ఎన్నో మెడిసిన్స్ వాడి, దేవుని బిడ్డలారా ఎంతోమంది మనుషులను సంప్రదించి ఎన్నో తిప్పలు పడ్డది. అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడని భయంకరంగా తిరిగి 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 విసికి వేస్తారిపోయి అనేకమైన తిప్పలు పడింది. ఎందుకండి అన్ని తిప్పలు? అటువంటి పరిస్థితులు రాకముందే ప్రభువుని తెలుసుకోవడం ఆశీర్వాదకరం కదండి. ఈరోజు చాలామంది ప్రభువుకి ప్రార్థన చేయక, వాక్యం చదవక, దేవుని సన్నిధికి వెళ్ళక చాలామంది తిప్పలు పడుతూ ఉన్నారు కుటుంబాల్లో. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది భార్య భర్తలు అనబడినటువంటి వారి మధ్యలో భయంకరమైన విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. భర్త మీద భార్య గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా ఉంది. భార్య గృహంలో ఉండగానే భర్త ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి, ఆదరించాలి, భార్య యొక్క అవసరతలన్నీ తీర్చాలి. భార్యకు వ్యతిరేకంగా జీవించి, భార్యను చాలా హింసించి, బాధించి, తిట్టి నెట్టివేసినప్పుడు, ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు పురుషుడు పడేటువంటి తిప్పలు అన్నీ కాదండి. దేవుని బిడ్డలారా చాలామంది వచ్చి అడుగుతారు, అయ్యా నా భార్య కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది తిప్పలు పడుతూ ఉన్నారు. ఎందుకండి అన్ని తిప్పలు? ముందుగానే సమాధానం కలిగి ఉండుంటే ఎంత ఆశీర్వాదం అది. ఈరోజు చాలామంది తిప్పలు పడే వాళ్ళు ఉన్నారండి. భయంకరమైనటువంటి కష్టాలు, భయంకరమైన బాధలు చేతులారా పొందెచ్చుకుంటా ఉన్నారు దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాధపడుతూ ఉంది. ఎన్నో తిప్పలు పడింది. చివరికి ప్రభువుని గురించి తెలుసుకుంది. ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడన్న సంగతి తెలిసి పరుగు పరుగున ప్రజలను తప్పించుకుని వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిందంటండి. దేవుని వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెలో ఉన్న వ్యాధి నివారణ అయిపోయింది, తగ్గిపోయింది. అసలు అంత బాధ, అంత వేదన, అంత కష్టము, అంత నిట్టూర్పు, నిరాశ ఒక్క క్షణంలో తొలగిపోయిందండి. ఈరోజు నువ్వు తిప్పలు పడద్దు. కుటుంబం కోసం తిప్పలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల కోసం తిప్పలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్యం కోసం తిప్పలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది సంపాదించాలి, ఇది సంపాదించాలని పరుగులు తీసి కష్టాలు కొని తెచ్చుకుని తిప్పలు పడుతూ విసిగి వేస్తారిపోయి, కృంగిపోయి, కన్నీళ్లు కార్చి దుఃఖపడేవాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారు. ఈరోజు అలా తిప్పలు పడవలసిన అవసరం లేదు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలా అయితే ప్రభు దగ్గరికి వచ్చిందో, ఒక్క క్షణంలో అద్భుతాన్ని ఎలా పొందుకుందో, ఈరోజు రండి ప్రభు దగ్గరికి. ఇంకా నీ కుటుంబం తిప్పలు పడవలసిన అవసరం లేదు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు గమనించు, దేవుని వాక్యం దగ్గరికి రా. నీకు ఖాళీగా ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరానికి రా. మేలులు పొందుతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు తిప్పలు పడవలసిన అవసరం లేదు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దయచేసి గమనించు, దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి రా. రక్తస్రావం స్త్రీ ఎలా అయితే అద్భుతాన్ని పొందుకుందో, ఈరోజు నీవు కూడా అద్భుతాన్ని పొందుకోబోతున్నావు. నీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, గొప్ప మేలు మీరు చూడబోతున్నారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో మా బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యాలతో, బాధలతో, కష్టాలతో, విభేదాలతో తిప్పలు పడుతూ కుటుంబంలో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు నాయన,
వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ స్వస్థత వచ్చిన గాక, ఆరోగ్యం వచ్చిన గాక, నెమ్మది వచ్చిన గాక, సమాధానం వచ్చిన గాక, అద్భుతాలు వారి జీవితాల్లో జరుగును గాక యేసు నామములో. సాతాను క్రియలు, దురాత్మ క్రియలు బిడలను, కుటుంబాలని విడిచి పోవును గాక యేసు నామములో. అద్భుతాలు బిడల జీవితాల్లో జరుగును గాక. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.